అందరికీ నమస్కారం అండి. మనకు నోరు చెడిపోయినప్పుడు, లేదా ఏదైనా స్పైసీగా, జ్యూసీగా తినాలనిపించినప్పుడు, మనం ఇంట్లోనే ఉన్నటువంటి వెజిటబుల్ సూపు తయారు చేసుకోవచ్చండి. ఈ వీడియోలో ఒక టేస్టీ రెస్టారెంట్ లెవెల్‌లో వెజిటబుల్ సూప్ ఎలా తయారు చేసుకోవాలనేది తెలుసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని, ఒక ప్యాన్ ఒకటి పెట్టి, ఆ ప్యాన్‌లో ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి, కరివేపాకు వేసుకోవాలండి. అది కరివేపాకు వేగుతూ ఉండంగానే, మనకు కత్తిరించుకున్నటువంటి ఒక బౌల్ ఆనియన్స్, ఒక 4, 5 తెల్లపాయలు, ఒక కప్పు క్యాప్సికము, ఇంకొక కప్పు బంగాళాదుంపను కట్ చేసుకున్నది, ఇంకొక కప్పు క్యారెటు, అలాగే మా ఇంట్లో సొరకాయ ఉండిందండి. ఆ సొరకాయని కూడా కత్తిరించి మంచిగా విత్తులు తీయేసి అదొక కప్పేసాను. ఇలా మొత్తాన్ని బాగా ఆయిల్‌లో బాయిల్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక 2 గ్లాసుల వాటరు మనం యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. దీంతో పాటు ఒక టేబుల్ స్పూను సాల్ట్ ఏసుకొని బాగా ఉడికించుకోవాలండి. ఇలా ఈ యొక్క వెజిటబుల్స్ అన్నీ మంచిగా ఉడుకుతూ ఉడికింది అంటే దాంతో మనకు జ్యూసీగా కనబడుతుంది. వెజిటబుల్స్ బాగా ఉడకనివ్వాలి. సో, ఈ వెజిటబులే కాదు, మన దగ్గర ఉంది అంటే ఇంకా క్యాబేజీ యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇంకా నూకల్లు ఇలా కొన్ని రకాల వెజిటబుల్స్‌ని మనం కట్ చేసి బాగా చిన్న చిన్నగా ముక్కలు ముక్కలు కట్ చేసుకొని చేసుకోవచ్చు. సో, ఇలా ఉడుకుతుండంగానే ఆ వాటర్‌లో మనము ఒక 2 టేబుల్ స్పూన్‌ల పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోవాలండి. పెప్పర్ అన్నా యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే మన దగ్గర చిల్లీ పౌడర్ ఉంటే మిరప్పొడి అంటారండి. అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత ఆహ్, క మనం చూసుకోవాలి. ఆ పీసులు ఉడికాయా లేదనేసి. ఆ పీసులు బాగా ఉడికాయి అని మనము గుర్తించిన తర్వాత ఆ బౌల్‌లో మనం కలిపి పెట్టుకున్నటువంటి ఒక 3 టేబుల్ స్పూన్‌ల కార్న్ ఫ్లవర్‌ని మంచిగా కలిపెట్టుకొని ఆ వాటర్‌ని దీంట్లో యాడ్ చేసుకొని మనం బాగా కలుపుతూ ఉండాలి. ఎందుకు ఇక కార్న్ ఫ్లవర్ యాడ్ చేస్తామంటే, ఈ యొక్క సూప్ అనేది స్టిక్కీగా కొంచెం థిక్‌గా వస్తుంది. సూప్ కొంచెం థిక్‌గా ఉంటేనే తినేకి బాగుంటుంది. సో, దానికోసము మనం ఈ యొక్క కలిపెట్టుకున్న కార్న్ ఫ్లవర్‌ని ఒక బౌల్ యాడ్ చేసాము. ఇలా బాగా కలుపుతూ ఉంటే మనం నోటీస్ చేయొచ్చు. అది కొంచెం స్టిక్కీగా తయారవుతుంది. ఇలా బాగా కలుపుకొని మనం టేస్ట్ చూసుకోవాలి. ఎందుకంటే ఆహ్, స్పైసీగా ఉందా లేదా? లేదా ఉప్పు తక్కువైందా? లేకుంటే కారం తక్కువైందా? ఇవన్నీ చూసుకొని ఏదైనా తక్కువుంటే ఇంకొక టేబుల్ స్పూనో, ఇంకొక హాఫ్ టేబుల్ స్పూనో మనం యాడ్ చేసుకోవచ్చు. అది కారం కావచ్చు, లేకుంటే సాల్ట్ కావచ్చు. అంటే రుచికి తగిన విధంగా మనం చూసుకోవాలి. సో, తర్వాత ఫైనల్‌గా ఒక లెమన్‌ని కట్ చేసి మనము యాడ్ చేసుకోవాలి. ఎందుకు అంటే కొంచెం పుల్ల పుల్లగా, కారం కారంగా బాగుంటుంది. సో, ఫైనల్‌గా కత్తిరించుకున్నటువంటి కొత్తిమీరని మంచిగా చల్లుకొని, బాగా కలిపి మనము చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోవచ్చండి. నిజంగా ఈ సూపు సాయంకాలము గానీ, లేకుంటే వర్షం పడుతున్నప్పుడు గానీ, ఇలా మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది తినడానికి. చాలా జ్యూసీగా ఉంటుంది. సో, చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది తినడానికి. ఒక రెస్టారెంట్ లెవెల్‌లో మనము సూప్ చేసుకోవాలంటే ఇలా మనం తయారు చేసుకోవచ్చు. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్.